సో ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. ఓ వామ్మో. Okay, so what's up guys, welcome back to the channel. So we have this beauty today manatoti. It's an Indian made bike and మీరు ఈ బైక్ ని చూడండి. అసలు బిల్ట్ మొత్తం దీని R&D నెక్స్ట్ లెవెల్. అసలు దీని సస్పెన్షన్ కవర్ ఇచ్చి అది కనపడకుండా. ఇంకొకటి దీని స్పెషాలిటీ ఏంటి తెలుసా, మీరు చూస్తే ఎక్కడ కూడా బోల్ట్స్ ఉండవు. సో దిస్ ఇస్ F77 M2 Mark 2 అనేసి ఎక్కడ బోల్ట్స్ కనపడదు మీకు ఈ బైక్ లో. అండ్ ఇన్స్టా 360 కూడా అక్కడ సెటప్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది అనుకుంటా. అండ్ దీని స్టాండ్ కూడా హైడ్రాలిక్ స్టాండ్, మన స్టాండ్స్ లాగా స్ప్రింగ్ ఉండదు, వెనకాల హైడ్రాలిక్స్ ఉంటుంది. సో 3 మోడ్స్ ఉన్నాయి. గ్లైడ్ చూపిస్తాను, నాకు కూడా ఎగ్జాక్ట్ గా 3 మోడ్స్ గుర్తులేదు. సో దీని రేంజ్ కూడా అరౌండ్ 300 దాకా వస్తుంది. గ్లైడ్, కాంబాట్, బలిస్టిక్. సో ప్రస్తుతానికి రీజన్ కూడా 0 to 9. సో 9 లెవెల్స్ ఆఫ్ రీజన్ ఉంది. రీజన్ ఆఫ్ చేసి పెట్టాం. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. సో దీనికి ఇక్కడ బ్రేక్ ఏమి ఉండదు, బ్రేక్ కూడా బైక్ లా కింద ఇచ్చాడు. సో బైక్ ఆన్ అయిపోయింది అండ్ బలాస్టిక్ మోడ్ లో ఉంది, విచ్ మీన్స్ రేంజ్ చూడండి 55 కి 102. ఓకే, బలాస్టిక్ మోడ్ లో తక్కువ ఉంటుంది. దీనికి హిల్ అసిస్ట్ కూడా ఉంది చూడండి. కొంచెం ముందుకెళ్తా బ్రేక్ వేస్తా, గ్రీన్ అవ్వగానే దాని అర్థం హిల్ అసిస్ట్ ఆన్ అయిపోయింది. సో బైక్ ముందుకెళ్ళదు. సో దీని స్విచ్ గేర్ క్వాలిటీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం టాక్టైల్ ఉంది. సో లెట్స్ సీ హౌ దిస్ బైక్ పర్ఫార్మ్స్. సో ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. ఓ వామ్మో. వావ్, ఏంది ఇంత దారుణంగా లాగుతుంది. కార్నరింగ్ కి కూడా ఎంత కాన్ఫిడెంట్ ఉంది తెలుసా. బ్రేక్స్ ఆన్ పాయింట్ ఉన్నాయి అసలు. అండ్ దీని లుక్స్ కూడా ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏ ఫైటర్ జెట్. సో బండి కూడా చూడడానికి అలానే ఉంటుంది. ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది. అండ్ దీని సస్పెన్షన్స్ కూడా ఫ్రంట్ ప్రీలోడ్ ఉంది. లెట్స్ జస్ట్ ఎంజాయ్. దీని టాప్ స్పీడ్ వచ్చి అరౌండ్ 155 అనేసి చెప్పారు. వావ్, రోడ్స్ కూడా ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొకటి వియర్డ్ ఏంటంటే ఈ బండిలో బైక్ పోస్చర్ అగ్రెసివ్ ఉంది, అన్ని ఉన్నాయి కానీ సౌండ్ లేదు. సో ఇట్స్ వియర్డ్గా ఉంది. అరే ఒక బైక్ లో సౌండ్ లేకపోవడం అనేది తెలుసు కదా ఇంకెలా ఉంటుందో. అసలు రోడ్స్ ఎంత బాగుంది చూడండి. కార్నరింగ్ లో దీని బ్యాటరీ వెయిట్ తెలుస్తుంది యాక్చువల్ గా బాడీ పైన. సో దట్స్ వన్ థింగ్. లెట్స్ సీ, మోడ్ మారుద్దాం. ఓకే, రన్నింగ్ లో మోడ్ ఓకే మారింది. దీనిలో పవర్ లేదు, బట్ ఇది టోటల్ ఎకానమీ లాగా. సో ఇప్పుడు ఇది పెట్టుకోవడం మనకి రేంజ్ ఇంకా ఎక్కువ వస్తుంది. దీని బటన్, స్విచ్ గేర్ క్వాలిటీ అన్ని ఆన్ పాయింట్ ఉంది. అంతేకాదు మీకు ఒకటి చూపిస్తా దీనిలో. సో ఈ బైక్ వెయిట్ కూడా మనకి అరౌండ్ 207 kgs. సో ఇప్పుడు ఈ సర్కిల్ నొక్కేసి ఉంచితే దిస్ విల్ గో ఇన్ టు రివర్స్ మోడ్. సో మీకు బండి వెయిట్ ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం రాదు. మళ్ళీ ఇది నొక్కేసి ఉంచితే బ్యాక్ టు బలిస్టిక్. చూసారా ఎట్లా స్లైడ్ కొడుతుందో. ఆ రేంజ్ ఆఫ్ పవర్. అండ్ దీని పవర్ ఫిగర్స్ వచ్చేసి 100 Nm ఆఫ్ టార్క్ అండ్ 40 bhp. అసలు చూడండి, అసలు ఆ స్పీడోమీటర్ కి అసలు జోక్ లాగా వెళ్తుంది 100 అయితే. అండ్ ఇంత స్పీడ్స్ వెళ్తున్నా కానీ బండిలో వైబ్రేషన్ లేదు, ఎందుకంటే ఇట్స్ అన్ ఈవీ. దీని సౌండ్ కూడా జెట్ లా వస్తుంది లిటరల్ గా. వాటర్ రోడ్స్. గేర్ షిఫ్టింగ్ లేదు, ఏం లేదు, జస్ట్ థ్రాటిల్ ఇయడం, వెళ్ళడం, టైం పాస్ చేయడం అంతే. ఇప్పుడు స్లోప్ ఎక్కేటప్పుడు చూద్దాం.
యా స్లోప్ ఎక్కేటప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుంది చూడండి. ఇందాక 120 130 వెళ్ళిపోయేది, ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు గ్లైడ్ మోడ్లో పెట్టేదండి. అండ్ దీని టాప్ స్పీడ్ గ్లైడ్ మోడ్లో వచ్చేసి 84 సంథింగ్ వెళ్ళింది. లెట్స్ చేంజ్ ఇట్ టు కాంబాట్లో ఎంత వెళ్తుందో తెలియదు. అండ్ అకార్డింగ్ టు అల్ట్రా వైలెట్ వీళ్ళది టాప్ స్పీడ్ వచ్చి 155 ఈ బైక్ది. ఐ కెన్ ఫీల్ పవర్ లో అవ్వడం. ఇక్కడ చెక్ చేసేటట్టు లేదు ఎంత వెళ్తుందో స్పీడ్ అనేది. బట్ ప్రస్తుతానికి గ్లైడ్ మోడ్లో వెళ్దాం, కొద్దిగా చిల్ అయి చూద్దాం ఎట్లుంది పర్ఫార్మెన్స్ అనేది. అండ్ దిస్ ఇస్ లిటరల్లీ అటెన్షన్ సీకర్. లిటరల్ గా రోడ్ పైన ఎవ్వరు వెళ్ళినా తిరిగి చూస్తున్నారు ఈ బండిని. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ ప్రైస్డ్ ఇన్ హెవీ ఇయర్ సైడ్ కూడా. కొంచెం 5 lakhs అనేది ఇస్ బిట్ కాస్ట్లీ. అండ్ యా థ్యాంక్స్ టు ది అల్ట్రా వైలెట్ టీమ్ హైదరాబాద్. వాళ్ళు మాకు బైక్ ఇంతసేపు మాకు ఇచ్చినందుకు, దాంతోపాటు మాకు ఛార్జ్ కూడా మొత్తం పెట్టించినందుకు. అండ్ తను మాతో పాటు కార్లో వచ్చి మాతో పాటు బండి చూసుకొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దిస్ ఈస్ హౌ టెస్ట్ రైడ్ షుడ్ బి. సో దట్ మీకు కూడా బండి ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ నడిపినప్పుడే మీకు అర్థమవుతుంది ఆ బండి. అప్పుడే మీరు కొనాలో లేదో డిసైడ్ చేయొచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను ఇన్ కేస్ ఎనీవన్ వాంట్స్ టు బై దిస్ బైక్. ప్లస్ గైస్ దీన్ని ఇంకొకటి ఏంటంటే రీజన్ 9 లో పెట్టాను కదా. సో ఇప్పుడు నేను వెళ్తున్నా, రేవ్ వదిలేసాను, బ్రేక్స్ వాడట్లేదు నేను. లిటరలీ బ్యాక్ కాదు కదా, ఏ బ్రేక్ వాడట్లేదు. నేను ఇంతసేపు నడుపుతుంటే నాకు ఒకటి అర్థమైంది, సిటీలో రీజన్ ఇస్ సో యూస్ఫుల్. ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబ్కి వెళ్ళి ఫుల్ అలసిపోయి వస్తుంటే ఈ బైక్ ఈజ్ లైక్ లిటరలీ సో గుడ్. దీని రీజన్ 9 ఎంత పవర్ఫుల్ ఉందంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ప్రిటీ గుడ్. 20% ఆఫ్ మన ఫ్రంట్ బ్రేక్ వాడినట్టే, అంత బాగా పడుతుంది. నేను అసలు బ్రేక్సే వాడతాను చూడండి. ఇగో నాట్ ఈవెన్ రేర్ బ్రేక్. ఇప్పుడు చూడండి బ్రేక్ వాడను. సి లిటరలీ మీకు రీజన్ అలవాటు ఏంటంటే, నేను ఈవీ కార్ నడుపుతా కాబట్టి నాకు రీజన్ ది సీన్ ఏంటో తెలుసు. సో మీకు ఈ బైక్ కూడా రీజన్ అలవాటు ఏంటంటే మీరు సిటీలో బ్రేక్ కూడా వాడక్కర్లేదు. విచ్ మీన్స్ మీరు బ్రేక్ ప్యాడ్స్ కూడా తొందరగా చేంజ్ చేయక్కర్లేదు. మీరు ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కూడా చాలా రేర్ గా చేంజ్ చేయొచ్చు. అండ్ టోటల్ కాస్ట్ అయితే కట్ అయిపోతుంది మీకు. ఆబ్వియస్లీ ఇది సండే రైడ్స్ కానీ ఎవరైతే కొందరు ఉంటారు కదా లైక్ వాళ్ళకి బైక్ ఇష్టం కానీ బైక్ నడపడం రాదు, స్కూటీ టైప్స్ వచ్చు. కొందరు ఉంటారు గేర్స్కి ఇరిటేట్, వాళ్ళకి కూడా ఇది చాలా మంచి బైక్ ఆప్షన్. ఇంకొకటి కాస్ట్ సేవింగ్ అనేది ఇట్ ఈస్ స్టిల్ 5 lakhs. మీరు స్కూటీ తీసుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ సేవ్ చేయొచ్చేమో. కాకపోతే మీరు డైలీ తిప్పుతున్నాము, మీరు సండే రైడ్స్కి వెళ్తున్నామంటే స్కూటీ కాన్ డూ 155, స్కూటీ కాన్ గో 0 to 100 సో క్విక్. సో సండే రైడ్స్ వెళ్ళడం కానీ దీంతో లిటరలీ టూరింగ్ కూడా చేస్తున్నారు జనాలు. మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు ఆన్లైన్లో. లిటరల్ గా టూరింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ బ్రేక్ వాడను, అంతే స్లో డౌన్ అయిపోతుంది హ్యాపీగా. లైక్ సిటీ కోసం ఇట్స్ అ లవ్లీ బైక్. అసలు బ్రేక్ ఎక్కడ వాడాల్సిన అవసరం రావట్లేదు. నేను కార్లో అయినా అప్పుడప్పుడు బ్రేక్ వాడతా కానీ దీనిలో బ్రేకే అవసరం వచ్చేటట్లేదుగా సిటీలో. జస్ట్ ఎక్కడ థ్రాటిల్ వదిలేయాలో చూసుకుంటే చాలు. మీరు థ్రాటిల్ ఎక్కడ ఎగ్జాక్ట్గా వదిలితే ఎక్కడ బ్రేక్ అవుతుందో తెలుసుకుంటే బండి అలవాటు అయ్యి ఇంకా దీంతో మీరు ఆడుకోవచ్చు. వావ్. సో ఇన్ కేస్ నేనైతే ఈ బైక్ ఎంతకి కొంటా అంటే 3,50,000 సమ్ చేంజ్ ఉందంటే ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. కాకపోతే ఇట్స్ ఆల్సో న్యూ బ్రాండ్. దీని క్వాలిటీ ఇస్ టాప్ నాచ్. సో 5 lakhs ఇస్ సంథింగ్ దే క్యాన్ కోట్, ఎందుకంటే క్వాలిటీ వైజ్ అంత టాప్ నాచ్ ఉంది. మీరు దీనిలో ఒక ఫ్లా కూడా అంత ఈజీగా కనిపెట్టలేరు, అంత టాప్ నాచ్ ఉంది. అసలు క్రేజియస్ట్ పార్ట్ నాకు అనిపించింది అయితే బోల్ట్స్ లేవు మొత్తం బైక్ లో. మీకు అవుటర్ పార్ట్ మొత్తం బోల్ట్స్ కనపడకుండా చేశారు. అదొకటి నాకు నిజంగా చాలా క్రేజీ అనిపించింది. సో గైస్ ఇది వచ్చి టాప్ వేరియంట్ అంట. సో 10 kWh, ఇది 5 lakhs. ఒకటి 3,60,000 కూడా ఉంది, అది 7.2 kWh. దాని రేంజ్ అరౌండ్ 170 సంథింగ్ ఉంటుంది. ఇప్పుడైతే వీళ్ళ దగ్గర 2 కలర్స్ ఉన్నాయి. సో దాని రేంజ్ 170, దీని రేంజ్ అరౌండ్ 270, 280 అలా వచ్చేస్తుంది మీకు. అందుకే ప్రైస్ డిఫరెన్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 1.5 lakh డిఫరెన్స్ ఉంది దీంట్లో. అండ్ 10 kWh దానికి 7 kWh దానికి జస్ట్ 10 Nm ఆఫ్ టార్క్ డిఫరెన్స్ ఉంది. బట్ టాప్ స్పీడ్ వచ్చి రెండింటివి సేమ్ లిటరల్ గా.
సో ఇప్పుడైతే బండిల్ ఇచ్చేద్దాం. సో ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేద్దాం ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the